Hi friends, welcome back to my channel Versatile Vara. చూపియండి రా డిషెస్ చూపియండి. వీడియోనా చూడండి వేడి వేడి అన్నం పులిహోర. దిస్ ఇస్ టేస్టీ స్వీట్. ఇంకా మేము పెరుగు కూడా తెచ్చాం. అందరూ ఏంది ఖాళీ సరకు పెట్టి ఇస్తున్నా. లేకపోతే స్వీట్ తినేసిన తర్వాత లేచి కొంచెంసేపు అయినా ఇచ్చినా పర్వాలేదు. డిజర్ట్ లాగా తినాలండి లాస్ట్ లో. ఈరోజు వీడియో ఏంటంటే మేము కార్తీక మాసంలో వనభోజనానికి వచ్చామన్నమాట. కార్తీక వనభోజనాలు. సో ఇక్కడ వచ్చి మేము తింటున్నాము. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్నిట్లో నీకు ఏం నచ్చింది? పప్పు. నువ్వు కదరా అని అడుగుతున్నా. నీకు 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 కాదు ఆడికి ఆడికి పులిహోరనే తింటుండ అప్పటి నుంచి. వేరే తినవా? నీకురా నేను ఇంకా పులిహోర అంతే. నువ్వు ఇంకా పులిహోరల కానే ఉన్నారు. ఎవరు అంచులు నువ్వు ఒక దగ్గర పెట్టాలి. అయితే ఆ రోజు మా ఫుడ్ వచ్చేసి పులిహోర. సో పల్లీలతో మంచి కలర్ఫుల్గా ఉంది కదా పులిహోర. అయితే వైట్ రైస్, ఇంకా బూరెలు మనము నోములకు అలా తెలంగాణలో చేస్తారు కదా. పెళ్ళి కుదిరినప్పుడు పెళ్ళి కొడుకు చేసినప్పుడు కూడా పోచమ్మ గుడికి వెళ్ళినప్పుడు చేస్తారు కదా, అవి బూరెలు అనమాట. తర్వాత ఒక స్వీట్, రైస్తో స్వీట్ అనమాట అది. పప్పు, ఇంకా ఆలు అంటే వంకాయ ఆలు అది అనమాట, బఠానీతో కర్రీ అండ్ పెరుగు. సో టోటల్ 7 ఐటమ్స్ మావి. విస్తరాకు చూస్తుంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మా వనభోజనం వచ్చేసి కీసరలో చక్కగా కలర్ఫుల్ అండ్ డెలిషియస్ ఫుడ్ తిన్నాము. చాలా టేస్టీగా ఉంది ఆ రోజు ఫుడ్ అయితే. సో మా కార్ మీదకి గ్రాస్ హొప్పర్ ఎక్కిందనమాట. సో అది క్రాల్ చేస్తూ ఉంది. అందరు పిల్లలు అందరూ దాన్ని చూస్తూ దాన్ని కీన్గా ఇంకా వీడియో తీస్తూ ఉన్నారు. భోజనం అయిపోయిన తర్వాత పిల్లలు అండ్ ఇంకా మేము అందరం కలిసి ఆడుకోవడానికి చెట్ల కింద మంచిగా హాయిగా ఆడుకోవడానికి రెడీ అయిపోయాము. మీరు లొకేషన్ చూస్తుంటే మంచిగా ఇంకా మొత్తం వీడియో మిస్ చేయకుండా చూస్తుంటే అర్థమవుతుంది లొకేషన్ ఎలా ఉందో. సో అక్కడ ఊడలు ఉన్నాయి కదా, మర్రి చెట్టు ఊడలు పట్టుకొని ఊగుతూ ఉన్నారనమాట మేము పిల్లలు అందరము. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో చూడండి, మీరు కూడా వీడియో చూస్తే అర్థమవుతుంది. అది పడతాడు కింద, అలా మమ్మీని పట్టుకోమను. ఏం కాదు, ఇంకా పైకి పట్టు, పైకి పడితే లేస్తావు. జాగ్రత్త, మెల్లగా. చూస్తున్నారు కదా అక్కడ ఊడల మర్రి చెట్టు అన్నమాట. సో ఊడల మర్రి దొరికింది కాబట్టి దాన్ని అవి రూట్స్ అంటాం కదా మరి. సో ఆ రూట్స్ ని పట్టుకొని చాలా మటుకు ప్రయత్నిస్తున్నాము. ఇది అసలు తిరిగినట్టేనా? నడుస్తున్నారు. గుర్రాలు స్టార్ట్. ఓకే ఓకే
గుర్రాలు గుర్రాలు డిగ్ 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 డిగ్. పట్టుకో పట్టుకో మెల్లగా పట్టుకో. చిన్నప్పటి ఆటలన్నీ ఆడుకున్నాము చాలా రోజుల తర్వాత పిల్లలతో పాటు మంచిగా చాలా బాగా సో జరిగింది మా వనభోజనం అయితే. సో ఊడలు చూసారు కదా ఎలా ఉన్నాయో, కొన్ని స్నాప్స్ కూడా దిగాము. సో ఊడలు అయితే కింది వరకు ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి అన్నమాట ఊడలు. కింద ఎవ్వరు లేరు అనుకుంటున్నారు కదా, చూడండి కామెంటరీ ఏట్రా. చెట్టు మీద 2 కోతులు ఉన్నాము. చెట్టు మీద 2 ఉన్నారు. అవేంటివో తెలుసా, చాలా నాటి మంకీస్ అన్నమాట. ఈ స్టిక్ త్రో చేస్తూ స్లో మోషన్లో వీడియో తీసుకున్నారు పిల్లలందరూ. సో ఒక్కొక్కరు, కానీ కొన్ని మీతో షేర్ చేస్తున్నాను. అన్నీ షేర్ చేస్తే వీడియో కాస్త చాలా లెందీ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత బాగా తిరుగుతున్నాము. సో దీన్ని అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో అంటారు అని ఈ ఆటను పిలుస్తారు. కానీ సో ఎప్పుడు చూడు పిల్లలు ఈ మధ్య ఇలాంటి ఆటలు ఆడుకోవడం అన్నీ మర్చిపోయారు. ఎప్పుడు చూడు కంప్యూటర్స్కి, ఫోన్స్కి. ఇప్పుడు కరోనా వల్ల మరీ సో చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు. ఊడల మర్రి చెట్టు చూస్తుంటే దానికి సో సున్నము అది పూస్తారు కదా కలర్ లాగా, వైట్ అండ్ రస్ట్ కలర్లో, అది కూడా వేశారు కలరు ఆల్రెడీ. సో ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో అని, ఇన్ని వచ్చాయి దీనికి రూట్స్ అని అనుకున్నాము. సో చెట్టు మాత్రం చూస్తుంటే భలే ఉంది. అక్కడ నుంచి బయలుదేరుతుంటే ఇంకో ఊడల మర్రి చెట్టు కనిపించింది. చూసారా దీనికి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సో యాక్చువల్గా దీనికైతే బ్రాంచెస్ కిందికి ఇలా పాకి ఉన్నాయి. సో ఈజీగా ఎక్కొచ్చి అనిపించింది. సో ఇక్కడ కూడా కార్ ఆఫ్ వేసుకొని ఎక్కేసాము. చూడండి ఎక్కేసాము. అందరూ నేను ఎక్కుతా అంటూ ఒకరొకరు అందరూ సో ఆ చెట్టు మీద కూడా ఎక్కేసి సో ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం అన్నమాట. సో దీని బ్రాంచెస్ చూస్తుంటే స్ప్రెడ్ అయిన బ్రాంచెస్ ఎంత బాగున్నాయి కదా, కూర్చొని పిక్స్ దిగడానికి చాలా బాగున్నాయి. సో అక్కడ నుంచి మేము కీసరలో ఇంకా పార్క్ ఉంటుంది. సో ఆ పార్క్లోకి వెళ్ళాము. దానికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఒకరికి 3 రూపీస్. ఆ పార్క్ని జస్ట్ అలా ఒక వ్యూ చూపిద్దామని నేను వచ్చాను అనమాట మీ గురించి. సో ఇక్కడ కూడా కూర్చొని మనము భోజనం చేయొచ్చు. పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి ఇంకా స్లైడ్, సీసా, స్వింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. శివుడు చూడండి, శివపార్వతులు ఎంత బాగున్నారు. ఇక్కడ వైపు వినాయకుడు, ఇక్కడ కుమారస్వామి. సో ఇక్కడ బ్రిడ్జ్ లాగా కూడా ఒకటి కట్టారు. సో ఈ ట్రీస్ అయితే అందులో నుంచి నించొని స్నాప్స్ దిగుతుంటే భలే వచ్చినాయి ట్రీస్ కింద. ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చేసరికి 6 దాటిపోయింది, ఆల్రెడీ చీకటి అయిపోయింది. చూస్తున్నారు కదా మార్నింగ్ బయలుదేరితే. సో అలా ఇక్కడ మరి ఇంకా కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామంటే ఆల్రెడీ చీకటి అయిపోతుంది. సో మీకు ఒక్కసారి పార్క్ ఒక వ్యూ చూపించేసి వెళ్దామనేసి ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. మాకన్నా ముందే పిల్లలు వెళ్ళిపోయి ఇంకా అక్కడ స్వింగ్, స్లైడ్, సీసా ఇవన్నీ ఊగుతూ జారుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
పార్క్ అయితే చాలా విశాలంగా ఉంది. ఇంకా చూడండి ఈ చెట్టు చూడండి ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో తెలియదు కానీ చాలా బాగుంది. అండ్ ఇట్లా మొక్కలు అన్నీ చాలా బాగా పెంచారనమాట. గ్రీనరీగా ఉందన్నమాట మొత్తం టోటల్గా. సో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా మళ్ళీ ఉయ్యాలలు ఊగాము. చిన్నప్పటివన్నీ గుర్తొచ్చాయి మాకు. చాలా బాగుంది కదా. ఇలా పిల్లలు ఊగుతూ ఉంటే మనకు కూడా ఊగాలి అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. వీడియో తీస్తున్నా. నాకైతే ఉయ్యాలైతే పిచ్చి పిచ్చిగా ఇష్టము. అసలు ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, నాంపల్లి ఎగ్జిబిషన్లో పెద్ద జైంట్ వీల్ ఉంటుంది. అది కూడా భలే ఎక్కి సో తిరిగేదాన్ని. అది జైంట్ వీల్ కూడా పెద్దది, చిన్నది కాదు, పెద్ద సైజు. సో అది కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను అది ఎక్కితే కూడా. ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో మా బాబు వీడియో స్లో మోషన్లో ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేశాను కానీ ముందు చూసే ఉంటారు. అది ఇంకొంచెం స్లో మోషన్లో మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు వీడియో ఇదే. మా వనభోజనం ఎలా జరిగిందో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇలా చేస్తే బాగుండేదని మీకు అనిపిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ అలా ఫాలో అవుతాము నచ్చితే. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. Thank you friends. Bye. Take care. See you in the next video. Till then keep smiling.